విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని చెప్పారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని అన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇదే సత్యబాబా నినాదమని తెలిపారు. ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని మోడీ కొనియాడారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాల బిళ్లలను మోడీ ఆవిష్కరించారు. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं। साथियों, श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था। इसलिए उनका ये बर्थ सेंटिनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है। द सेंट्रल वैल्यू ऑफ इंडियन सिविलाइजेशन, सेवा और सर्विस. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one ideal, whether one walks the path of bhakti, jnana or karma. Each is connected to seva. What is bhakti? Without service to the divine present in all beings. What is jnana? If it does not awaken compassion for others. What is karma? If not the spirit of offering one's work as service to society. ప్రేమ సేవలకు ప్రతిరూపం సత్యసాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక కాలంలో ప్రత్యక్ష దైవం సాయి అని, మానవ సేవే మాధవ సేవ అని బోధించి ఆచరించారని తెలిపారు. సాయిలో సమ్మోహన శక్తి ఉందని, నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారని కొనియాడారు. మనోదర్శనంతో పాటు భావితరం చేశారని అన్నారు. దేశాధినేతల వరకు అందరూ ఆయన అనుగ్రహం పొందారని చెప్పారు. కోట్ల నిధులు విరాళంగా అందించడమే కాకుండా ఆస్తుల్ని వదిలి సాయి సన్నిధిలో గడిపారన్నారు చంద్రబాబు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. One religion, that is love. One language, that is heart. One caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాధినేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకొని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు. ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free.
ప్రపంచానికి వెలుగునిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను చూశారని అన్నారు. సామాన్యుడికి తాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ తరహాలో ఏర్పాటు చేశారని తెలిపారు. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవ తత్పరత ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం. గౌరవ ప్రధానమంత్రి అవర్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని ఇదే సేవా తత్పరతని ముందు అందరం కొనసాగించాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన బాటలోనే మనమంతా నడవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సత్యసాయి ట్రస్ట్ విద్య, వైద్య సేవలు అందిస్తోందన్నారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్య ఉంటారని చెప్పారు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా బంగారు అని బాబా పిలిచినట్లుగా అనిపిస్తుందని సత్యసాయి బాబాను లోకేష్ స్మరించుకున్నారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మతం. Hands that help are not holier than lips that pray. Satyasai cheppina, love all, serve all, help ever, hurt never, manandaram ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith and age groups. A message anchored in universal love, harmony and selfless service relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satyasai Baba, the Sri Satyasai Central Trust and Sri Satyasai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity,
excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets, protecting health and enabling true progress.